కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా పనిచేసిన కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇక ఈ వ్యవహారంలో సుప్రీం హైకోర్టులు ఇచ్చిన గత ఆదేశాలను అమలు చేయాలని పార్టీ నాయకులతో వెళ్లి స్థానిక డీఎస్పీని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పోలీసులకు పావులుగా వాడుకుని వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలతో పాటు నాయకులను అక్రమ అరెస్టులు చేసి భయాందోళనకు గురి చేయడం చూస్తున్నారని, చూడడంపై పోలీసులు ఉన్నది అధికారులు స్పందించలేకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. ఫేక్ న్యూస్ అంతా కూడా ప్రచారంలోకి తీసుకొచ్చే కార్యక్రమం అంతా కూడా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్గా పెట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్గా పెట్టుకొని వ్యంగ్యంగా, నిజంగా కూడా అది చూసేదానికి కూడా అంత దారుణంగా ఉండే పరిస్థితి అన్నమాట. సో అంత దారుణంగా వ్యంగ్యంగా పోస్టులు పెట్టే కార్యక్రమం అంతా కూడా గత 10 ఏళ్ళగా అదే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంది. సో ఇప్పుడు అది పరాకాష్ఠకు చేరిందన్నమాట. ఫేక్ న్యూస్ అంతా కూడా